అయితే అండర్ రామరెడ్డి గారు, కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు నీళ్లు రక్తం అంటూ సెంటిమెంట్ రాజకీయాలు చూస్తుంటే ప్రధాన ప్రతిపక్షంగా క్షేత్రస్థాయిలో రైతుల కోసం బీజేపీ ఏం చేస్తుందంటే మీరేం చెప్తారు? క్షేత్రస్థాయిలో అంటే ఫస్ట్ ఈ విషయాలు జరుగుతున్న విషయాలు కాళేశ్వరం నిర్మాణంలో పాత్ర ఎవరిది, దోషి ఎవరు, దాని తర్వాత మేడిగడ్డ బ్యారేజ్ 2023 అక్టోబర్లో కూలిపోయినాక ఎన్డీఎస్ఏ ఎప్పుడెప్పుడు ఏ రిపోర్ట్ వచ్చింది, దాన్ని రిపేర్ చేయాల్సిన బాధ్యత ఎవరు, రిపేర్ ఆలస్యంలో దోషి ఎవరు? వీళ్ళిద్దరే ఒకరికొరి మాట్లాడుకుంటూ రెచ్చగొట్టుకుంటూ దాని అన్పార్లమెంటరీ పదాలు కొంచెం నేర పదాలు వాడుకుంటూ వీళ్ళు మొత్తం డైవర్ట్ చేస్తారు టాపిక్ను. అసలు టాపిక్ డైవర్ట్ చేసి రైతులను రెచ్చగొట్టడం, లేకుంటే వేరే రెచ్చగొట్టడం. నిన్న హరీష్ ముఖ్యంగా మొదలు చెప్పేదంటే రేవంత్ రెడ్డి ఆ భాష తప్పు, దాన్ని ఎలా ఎఫ్టీ పర్సన్లో యాక్సెప్ట్ చేసేది కాదు. కానీ అయితే దీని ఇంతకుముందు కూడా వాడినరు. బండి సంజయ్ గారు స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు రైతులందరినీ సన్నబొట్లు పెట్టండి, నేను రేట్ ఇప్పిస్తా, 500 బోనస్ అని ఇస్తా అని చెప్పి కేసీఆర్ తన ఫామ్ హౌస్లో దొడ్డోళ్ళు పెట్టుకుని నేను పోయి చూపిస్తా అంటే, నా ఫామ్ హౌస్కు నువ్వెట్లు వస్తావు, నిన్ను 6 ముక్కలుగా నడుపుతాడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి. వీళ్ళు ఈ భాష మాట్లాడి ఏంది మీరు ఈ భాష అంటే అంటే తెలంగాణ భాష అంటారు. తీర్మానం మల్లన్న మనదేమన్నా మంచం పొత్త కంచం పొత్త అని కవితనని, ఏంటి ఇంత దుర్మార్గం అంటే తెలంగాణ భాష అంటారు. ఇంత దుర్భరంగా భాషలు మాట్లాడుతూ ఎంత ఘోరం చేస్తుంటే, ఇంకోటి నందిని నందిగా చూపించడంలో వీళ్ళు మహాతిట్టలు. ముఖ్యంగా హరీష్ రావు, రేవంత్ రెడ్డి ఓటుకు 90 కోసంలో రెండేండుగా దొరికిపోయిన రేవంత్ రెడ్డి శుద్ధులు చెప్తాడు. 5 ఏళ్ళు ఇరిగేషన్ మంత్రిగా ఉండి ఈ కుంగిపోయిన బ్యారేజ్ అన్నారం సుందిల్లా లీకులు అవుతున్నాయి, గ్యారంటీ లేదు, అలాంటి బ్యారేజ్ కట్టి ఇప్పుడైనా శుద్ధులు చెప్తాడు. ఏ ఒక్కరోజు హరీష్ రావు ఈ బ్యారేజ్లో ఈ పరిస్థితికి నేను ఎంత కారణమని సమాధానం చెప్పలే. 100 కొద్ది ప్రెస్ మీట్లు పెట్టిండు, వందల గంటలు మాట్లాడిండు. కానీ తన రెస్పాన్సిబిలిటీ గురించి అసలు ఎన్ని టీఎంసీల నీళ్లు ఆ 5 ఏళ్లలో జూన్ 21, 2019 రోజున ఏదైతే ఇనాగ్రేషన్ చేశారో 2023 డిసెంబర్ వరకు, నవంబర్ వరకు వీళ్ళు అధికారంలో 5 వానకాలం 5 సంవత్సరాలు 19, 20, 21, 22, 23 5 ఏళ్ళ అధికారం నుండి ఎన్ని టీఎంసీల నీళ్ళు లిఫ్ట్ చేశారు? ఏది మిడ్ మానేరే మెయిన్ మనకు బేస్ అదేంటంటే అది జోన్ సెంటర్ ఉంది, డిస్ట్రిబ్యూషన్ సెంటర్ మంచిది. దానికి ఎన్ని టీఎంసీలు లిఫ్ట్ చేశారు? ఇయర్ వైజ్ చెప్తావా, 5 ఏళ్ళు కలిసి చెప్తావా అంటే హరీష్ రావు చెప్పాడు. ఆ పెట్టుబడికి వచ్చే లాభానికి ఏ సంబంధం లేదు. అంత ఘోరంగా ఉంది పరిస్థితి. ఇంకొకటి ముఖ్యమైన విషయం, 2019 నుంచి 2025 వరకు 7 సంవత్సరాలు, 19 నుంచి 25 7 సంవత్సరాల్లో అధిక వర్షాలు పడ్డాయి. 4100 టీఎంసీ పైగా నీళ్లు కృష్ణా నది నుంచి సముద్రంలో కలుస్తాయి. ముందెన్నడూ జరగలే. ఆ అధిక వర్షాలతోటి, సముద్ర వర్షాలతో పంటలు పడితే కేసీఆర్ పీరియడ్లో ఇది కాళేశ్వరం పంటలని డబ్బా కొట్టుకొని ప్రజలని కాదు అంత మేడాలో కూడా నమ్మించారు. దీన్ని బయట పెట్టాలని కాంగ్రెస్ 2 ఏళ్ళు ఒక్క సుఖ కూడా కాళేశ్వరం లిఫ్ట్ చేసే పరిస్థితి చేయకుండా అంతకన్నా ఒక పంట పడితే వరుణదేవుని కృప వలన, ఇది కాళేశ్వరం అంటే కాదు వానదేవుని కృప వల్ల పడ్డదని కాంగ్రెస్ రుజువు చేస్తే మన డైవర్ట్ చేస్తారు బీఆర్ఎస్ వాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఎన్టీఎస్ఏ ఇచ్చింది డ్యామేజ్ గురించి, ఆ డ్యామేజ్ యాక్సెప్ట్ చేయరు, దాన్ని రిపేర్ చేయమని ఇచ్చింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి 2024 జూన్ 2 సంవత్సరాల క్రితమే తొందరగా పెట్టి రిపేర్ చేయాలని అక్కడ పోయి సైట్కి పోయి ఇన్స్పెక్ట్ చేసి చెప్పిండు, ఆర్డర్లు ఇచ్చిండు. నీకు ఆ పేపర్ ఉంది, హిందూ పేపర్లు వచ్చింది, నేను పంపించిన, ఇప్పుడు చెక్ యాంకర్ కూడా పంపించిన, ఇంతకుముందు శ్రీకాంత్ పంపించిన, చూడండి నన్ను ఉంది. 2 ఏళ్ళ ఆర్డర్లు ఇచ్చి మరి ఎందుకనే? ఇది కాంగ్రెస్ వైఫల్యం. ఇది మాట్లాడరు. నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడింది గంట పైగా నేను వీడియో చూశాను అక్కడ. అందులో 2-3 నిమిషాల విషయం హరీష్ రావు తీసుకొని దాని మీద రాజకీయం చేస్తుండు. రేవంత్ రెడ్డి మాట్లాడి తప్పని పదాలు ఖండించాల్సింది, అందులో తేడా. కానీ రైతులకు సంబంధించిన విషయాలు మాట్లాడకుండా రక్తంతో రాజకీయాల గురించి మాట్లాడుతుండు. వీళ్ళు ఏంటంటే, నేను పేర్లు చెప్పగాని తడిగుడ్డతో గొంతులు కోసే రకాలు వీళ్ళు. నందిని నందిగాను చూసి రాజకీయం మొత్తం హింసాత్మకంగా బూతులతోటి, బెదిరింపులతోటి, డ్రామాలతోటి, కుట్లతో నడిపిస్తున్నారు. మళ్ళీ ఇద్దరు ఒకటే. కాళేశ్వరం కేసులో దోషులను
రేవంత్ రెడ్డి బయట పడేసిండు ఘోష్ కమిషన్ నిర్వీర్యం చేసి. మళ్ళా తిట్టుకుంటారు లోపల లోపల, వాళ్ళే పంచుకుంటారు కమిషన్లు, వాళ్ళు ఇస్తారు, ఇలా తీసుకుంటారు, ఢిల్లీ పంపుతాడు. అవన్నీ సక్రమంగా జరుగుతాయి. రామరెడ్డి గారు పైకి మాత్రం ఇద్దరు ఒకళ్ళు భయంకరంగా తిట్టుకుంటారు. తెలంగాణ ప్రజలు పిచ్చోళ్ళని చేస్తుంటారు. రామరెడ్డి గారు మధ్య మధ్యన కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఇచ్చిన రామరెడ్డి గారు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది చాలా గొప్ప కట్టడం. ఇది కేసీఆర్ దూరదృష్టి అంటే ఒకవైపు నీటిపారుదల నిపుణులు, ఒకవైపు రిటైర్ ఇంజనీర్లు చెప్తుంటే మీరు కాళేశ్వరం అది పనికిరాని ప్రాజెక్టు, అది ఓన్లీ వరుణ దేవుడు కరుణించడం వల్లనే తెలంగాణ సస్యశ్యామలమైంది బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, అది కాళేశ్వరం క్రెడిట్ కాదని మీరు ఎలా చెప్తారు? 2023 డిసెంబర్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక 2024-25లో కాళేశ్వరం నుంచి ఒక్క సుక్క నీళ్లు తీసుకోకుండా, అంతకన్నా ఎక్కువ మెరిగడ్డ అన్నారం బేస్ నుంచి తీసుకోకుండా అంతకన్నా ఎక్కువ పంట పండింది కేసీఆర్ ప్రభుత్వం కాలం కన్నా ఎక్కువ. అదొకటి. వీళ్ళు ఎన్ని టీఎంసీ నీళ్ళు లిఫ్ట్ చేస్తే కాళేశ్వరంతో అనే ఉపయోగం తెలుస్తుంది. అది ఇంతవరకు ఏ ఒక్క టీఆర్ఎస్ నాయకుడు స్టాండర్డ్ మాట్లాడు ఇంతవరకు ఎన్నడూ చెప్పలే. 2019 నుంచి 2023 5 ఏళ్లలో ఎన్ని టీఎంసీలు నీళ్ళు లిఫ్ట్ చేశారు, దాంతో ఎన్ని ఎకరాల సాగుకు ఉపయోగపడ్డది, ఎంత పంట దానివల్ల వచ్చినా తెలుస్తుంది. అది చెప్పరు. నదులకు నడక నేర్పిన కేసీఆర్ నా బొట్టు రక్తం బొట్టు వచ్చింది గట్ట దీన్ని మీ ముఖమేనా? దేశంలో కాళేశ్వరం లాంటి ప్రాంతాన్ని కేసీఆర్ అన్నాడు. మళ్ళీ మీడియా అడిగితే లేదండి నాకేం తెలియదు, ఇంజనీర్లు ఇచ్చిన ప్రాంతంతోనే కట్టినా అన్నాడు. ఎంత యూటర్ను! ఇట్లా మాట్లాడుతారు. ఏం చెప్పాలి మా గారడి మాటలతోటి? కాబట్టి అదొక అంశము. దాన్ని రిపేర్ చేయకుండా కేసీఆర్ పేరు ఎందుకు పేరు వస్తుంది? కేసీఆర్ కు కూలిపోయే ప్రాజెక్ట్ కట్టినాక బుర్రులోడు ఎవరు కేసీఆర్ పేరు అనుకోడు. వాళ్ళు డబ్బా కొట్టుకుంటారు. హరీష్ రావు, కేటీఆర్ మొత్తం డబ్బా కొట్టుకుంటారు. కవిత అన్నది కదా 10 ఏళ్ళు పీక్ కట్టలు కట్టారని, దానికి ఆన్సర్ లేదు. హరీష్ రావు చెప్పాడు, కేటీఆర్ చెప్పాడు, కేసీఆర్ చెప్పాడు. ఇంకోటి, కాళేశ్వరం ఇంత దీనస్థితిలో ఉంటే అప్పటి సీఎం హాయిగా ఫామ్ హౌస్ లో పండుకుంటాడు. ఎవ్వరు దాని గురించి మాట్లాడరు. మరి ఉట్టిగా పండుకోలే. ప్రతిపక్ష హోదా ఉంది, కోట్లు దిగనింగుతుండో, ఫామ్ హౌస్ లో పండుకుండు. దీన్ని ఎవ్వరు తప్పట్టరు. ఇదేందో ఆశ్చర్యం. ఇంత ముఖ్యమంత్రిగా ఉండి ఈ ఘోర పరిస్థితుల ప్రాజెక్టుకు ఆన్సర్ ఇవ్వాలి ఆయన. తర్వాత ఇంకోటి, అసెంబ్లీలో నీళ్ళ విషయంలో చర్చ పెడితే బీఆర్ఎస్ డుమ్మా కొట్టి అసెంబ్లీకి రాలే. మళ్ళీ బయట ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఎంతైనా మాట్లాడతారు, అడ్డగోలు విమర్శిస్తారు. ఇదేం పద్ధతి? ఎందుకు రాలే అసెంబ్లీకి నీటిపై చర్చ చేసేటప్పుడు? ఎందుకంటే అప్పుడు హరీష్ రావు బాధ్యత. ఆయన మేడిగడ్డ బ్యారేజ్ అన్నాల్సిందులకు హరీష్ రావు లోపాలు ఏందన్నది ఆన్సర్ దొరకదు. ఎంత డైవర్ట్ చేయబోయినా వీళ్ళ చేతులు లేదు కదా. కేసీఆర్ టైంలో అంటే బుల్డోజ్ చేసేవాళ్ళు, ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు. కానీ ఆన్సర్ వీళ్ళకి హరీష్ రావు ఇంతవరకు చెప్పలే. ఫస్ట్ ఆన్సర్ చెప్పాలి. వాటికి ఆయన బాధ్యత ఎంత? ఆ 3 బ్యారేజ్లు ఆ దీన పరిస్థితి రావడానికి హరీష్ రావు బాధ్యత ఎంత? ఆన్సర్ చెప్పినాక మిగతా విషయాలు మాట్లాడాలి. ఈ రిపేర్ ఆలస్యానికి కారణం ఏందో రేవంత్ రెడ్డి చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు మీరు మిగతా వాళ్ళు ఆన్సర్ చెప్పాలి. ఈ ఇద్దరు ఆ పనులు చేయరు. కానీ ఈ ఇద్దరు ఒకరు కాకపోతే ఒకరు మంచి వాళ్ళు, ఒకరు కాకపోతే అనేది రాజకీయ చర్చలు నడుస్తున్నాయి మన తెలంగాణలో. అదే మన దురదృష్టం.